హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ ఈ జిల్లాల వాళ్ళకి ఇలాంటి ఫ్లాట్స్ కేటాయిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి నిన్న. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేటు. ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ళు, హైదరాబాదులో G+3 విధానంలో ఇళ్ల నిర్మాణం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తరహాలో చేపడతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇకపై పట్టణాల్లోనూ అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదు సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గ్రామాల్లో కొలిక్కి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోనూ వీటిని చేపట్టడంపై దృష్టి సాధించాం. పట్టణాల్లోని మురికివాడల్లో ఉంటున్న పేదలు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో వారు ఆసక్తి చూపడం లేదు. గతంలో హైదరాబాద్కు దూరంగా 42,000 ఇళ్లను నిర్మించగా 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్లారు. ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 13,000 మంది మాత్రమే ఇళ్లలో ఉంటున్నట్లు తేలింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని హైదరాబాదులోని 16 మురికివాడల్లో పేదలున్న చోట G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం, మున్ననూరు ఐటీడీఏల పరిధిలోని చెంచు, కొలం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం. వీరికి అదనంగా 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇళ్లను కేటాయించాం. వెంటనే లబ్ధిదారును గుర్తించి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. చూశారు కదా అండి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చిన అప్డేట్ అండి ఇది. ఇక పట్టణాల్లో కూడా స్టార్ట్ చేస్తున్నారంట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. చాలామందికి హైదరాబాద్లో మురికివాడల్లో ఉండే వాళ్ళకి కొల్లూరు 2లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే నిర్మించారండి. కాకపోతే అక్కడికి చాలామంది అయితే వెళ్ళలేదు. చాలా తక్కువ మంది మాత్రమే వెళ్ళారంట. ఎందుకంటే వాళ్ళ జీవనభృతికి చాలా ఇబ్బందులు అయితే వస్తాయని, జీవనోపాధికి ఇబ్బందులు కలిగితే వాళ్ళ పనులకు వెళ్ళడానికి చాలా దూరం అయిపోతుందని వాళ్ళు చాలామంది అయితే హైదరాబాద్ మురికివాడలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదంటండి. అలాగే ఇష్టపడని వాళ్ళందరికీ కూడా G+3 మోడల్ హౌస్లో అయితే ఇల్లు అక్కడ వాళ్ళు ఉన్న చోటనే ఇల్లు నిర్మించి ఇస్తారంట. సో అక్కడ ఈ ఇళ్ళ కోసం నిర్మించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో కొల్లూరులోను, కొల్లూరు 2లోను వాళ్ళకైతే నిర్మించిన ఇళ్లను వేరే వాళ్ళకి కేటాయిస్తారండి తప్పకుండా. ఎందుకంటే వీళ్ళ కోసం కట్టించిన ఇల్లు కదా అండి, వీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి మిగతా ఫ్లాట్స్ అన్నీ కూడా L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళందరికీ కూడా ఆ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తారండి. సో ఇదండి, ఇక మనకి పట్టణాల్లో స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా పూర్తి వివరాలు లైవ్లోనే మీకు చూపించాను కదా. ఇప్పటి వరకు కూడా గ్రామాల్లోనే ఇందిరమ్మ ఇళ్ళు కొనసాగుతూ వచ్చినాయి. ఇప్పుడు పట్టణాల్లో కూడా స్టార్ట్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారండి. సో ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేటు. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని, మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందని లైక్ అడుగుతున్నాము. మా కష్టానికి ఫలితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.